గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు. అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీలవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది.